guys, welcome back to my YouTube channel. Welcome back to another video. I know it's been a long time, but full-time job chestunanu. I cannot help it because I am working 6 days a week again and I do not have time to do anything else. So I am sorry about that, but I'm here again with another good video and some good news for all of you guys. And without a delay, let's get into the video. So ఇవాల్టి వీడియోలో ఐ హావ్ గాట్ సమ్ గుడ్ న్యూస్ టు షేర్ విత్ యూ. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను అనమాట, పిఎస్డబ్ల్యూకి నేను అప్లై చేయబోతున్నాను అండ్ ప్రే ఫర్ మీ అనేసి. సో పిఎస్డబ్ల్యూకి నేను అప్లై చేశాను, 28th March అప్లై చేశాను అనమాట. నా వీసా యాక్చువల్లీ ఐ హ్యాడ్ ఇట్ టిల్ May 31st, బట్ ఎందుకులే రిస్క్ తీసుకోవడము అని చెప్పి నేను సర్లే తొందరగానే అప్లై చేసేద్దాము అని చెప్పి, ఎందుకంటే డిలేస్ అవుతున్నాయి డెసిషన్ రావడంలో అని చెప్పి విన్నాను అనమాట కొంతమంది చెప్పడం. సో అందుకని చెప్పి సరే నేను ఎందుకు రిస్క్ తీసుకోవడం అని ముందే అప్లై చేసేద్దామని ముందే అప్లై చేశాను. 28th March అప్లై చేశాను అండ్ నాకు April 4th రోజు I got a reply back anamata from the Home Office saying that my graduate visa application has been successful అని చెప్పి. సో చాలా అంటే చాలా తొందరగా వచ్చేసింది డెసిషన్. 28th మోస్ట్లీ 1 వీక్లో వచ్చేసింది అనమాట. 7 డేస్లో నాకు డెసిషన్ అయితే వాళ్ళు ఈమెయిల్ పెట్టేశారు అండ్ ఈమెయిల్ పెట్టారు అండ్ కొత్త బీఆర్పీ కార్డ్ కూడా చాలా తొందరగా వచ్చేసింది నాకు. విదిన్ 5 డేస్లో నాకు న్యూ బీఆర్పీ కార్డ్ అయితే వచ్చేసింది. So yes, you guys, my PSW visa has been successful and God's grace. So basically నేను మీకు ఇవాల్టి వీడియోలో అసలు ఎలాగా వస్తుంది ఈమెయిల్ అనేసి చూపిద్దామని చెప్పి నేను వీడియో చేస్తున్నాను అనమాట. సో బేసిక్లీ మీకు మొత్తం ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది అనమాట. మీరు పోస్ట్ స్టడీ వర్క్ వీసా అని కొట్టగానే, సో బేసిక్లీ మీకు ఫస్ట్ మీ యూనివర్సిటీ నుంచి ఈమెయిల్ రావాలి దట్ యూ ఫినిష్డ్ యువర్ కోర్స్ అండ్ మీ యూనివర్సిటీ వాళ్ళు ఆల్రెడీ హోమ్ ఆఫీస్కి అప్లై చెప్పేశారు ఇన్ఫర్మేషన్ దట్ యూ ఫినిష్డ్ సక్సెస్ఫుల్లీ గ్రాడ్యుయేటెడ్ అని చెప్పి మీకు ఒక మెయిల్ వస్తుంది అనమాట యూనివర్సిటీ నుంచి. అది రాగానే మీరు ఏ టైంకో అన్నా అప్లై చేసుకోవచ్చు. సో మొత్తం ప్రాసెస్ అంతా ఆన్లైనే. నాకు అరౌండ్ ఒక 1/2 hour పట్టుంటుంది. వాళ్ళు బేసిక్లీ మీ అడ్రసెస్ గురించి, తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ఫోన్ నంబర్స్, తర్వాత మీ క్రిమినల్కి ఏమన్నా ఉన్నాయా, మీరు ఇక్కడ ఉన్నంత వరకు ఏం జాబ్స్ చేశారు, అన్ని బేసిక్లీ మీ గురించి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తారనమాట ఆ పిఎస్డబ్ల్యూ ఫామ్లో. దాని తర్వాత ఫీ పే చేయమని చెప్తారు. సో నాకు మొత్తం కలిపి 2,892 pounds పడ్డది. సో అరౌండ్ 3 lakhs వేసుకోండి, అరౌండ్ 3 lakh Indian rupees అనమాట పిఎస్డబ్ల్యూ అప్లై చేయడానికి. ఎందుకు అంటే ఐహెచ్ఎస్ ఫీజ్ పెంచారు కాబట్టి ఎక్కువైంది. ఇట్ యూస్ టు బి 1970 సంథింగ్ ఉండేదన్నమాట, 1,000 pounds పెరిగింది. సో యా అంత అయితే నేను పే చేశాను. అండ్ యా ఇది అప్లికేషన్ అవ్వగానే మీకు హోమ్ ఆఫీస్ నుంచి ఒక ఈమెయిల్ వస్తుంది, మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేసారు అని. దాని తర్వాత మీకు 1 week టైం పట్టింది నాకు డెసిషన్ లెటర్ రావడానికి అని చెప్పా కదా. సో ఆ డెసిషన్ కూడా మీకు ఫస్ట్ ఒక ఈమెయిల్ అయితే వస్తుంది అనమాట. ఈమెయిల్లో బేసిక్లీ నేను మీకు చూపిస్తాను. ఈమెయిల్ చూసారంటే మీ నేమ్, తర్వాత రెఫరెన్స్ నంబరు, ఇంకా డెసిషన్ అయితే మీకు ఇక్కడ చూడొచ్చు హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. అండ్ తర్వాత ఎప్పటిదాకా ఉండొచ్చు, తర్వాత కండిషన్స్ ఏంటి ఆ వీసా మీద, ప్రతిదీ ఆ ఈమెయిల్లో వాళ్ళు పంపిస్తారనమాట మీకు హోమ్ ఆఫీస్ నుంచి. ఇదైతే ఇట్లా అయితే ఉంటుంది మీకు వచ్చే ఈమెయిల్. సో మీ పాత బీఆర్పీ కార్డ్ ఏదైతే ఉందో అది యూ హ్యావ్ టు కట్ ఇట్ ఇంటూ హాఫ్ అనమాట. ఇలాగా హాఫ్ కట్ చేసేసి విండోలెస్ ఎన్వెలోప్లో మీరు ఆ బీఆర్పీ కార్డ్ని పెట్టి వాళ్ళకి హోమ్ ఆఫీస్ వాళ్ళకి వాపస్ పంపించాలి, ద ఓల్డ్ బీఆర్పీ కార్డ్ ఏదైతే ఉందో. అండ్ అది ఒకవేళ మీరు పంపించడం డిలే అవ్వడం కానీ లేకపోతే పంపించలేకపోయారు అంటే మాత్రం మీకు 1,000 pounds ఫైన్ అయితే పడుతుంది. దీంట్లో మీకు ఈ డెసిషన్ ఈమెయిల్ ఏదైతే ఉందో దాంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు అనమాట. ఐ విల్ రీడ్ ఇట్ ఫర్ యూ గైస్ వన్స్. ద బీఆర్పీ కార్డ్, if you already hold a BRP from a previous grant of leave or you were issued with a replacement, you must now return it to the Home Office as it is no longer valid. The BRP card should be cut in half and posted in a windowless envelope, plain envelope to BRP return address ఏదైతే ఉందో
and you may have to pay a penalty of up to £1,000 if you fail to return an invalid PRP. సో బేసిక్లీ అదనమాట. సో నేను కట్ చేసేసి ఎన్వలప్ అయితే పెట్టేశాను, అండ్ నా కొత్త BRP కార్డు కూడా మీకు చూపిస్తాను. దేర్ యు గో. సో నా కొత్త BRP కార్డ్ కూడా వచ్చేసింది, అండ్ చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది ప్రాసెస్, గాడ్స్ గ్రేస్. అండ్ నాకు ఇప్పుడు బేసిక్లీ నేను 2026 ఏప్రిల్ దాకా అయితే ఇక్కడ ఉండొచ్చు. ఇన్ ద మీన్ వైల్ నేను స్పాన్సర్షిప్ జాబ్ కోసం వెతుక్కోవాలి, ఇఫ్ ఇన్ కేస్ ఐ వాంట్ టు సెటిల్ హియర్. ఇఫ్ నాట్, ఐ కెన్ గో బ్యాక్ టు మై కంట్రీ అగైన్. చూద్దాం. ప్రస్తుతం అయితే నాకు ఏ ప్లాన్స్ లేవు ఏం చేద్దాము అనే దాని గురించి. ప్రస్తుతం ఐ లవ్ మై జాబ్. నేను హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను, యాజ్ ఐ సెడ్ బిఫోర్, అండ్ ఐఎమ్ డూయింగ్ ఫుల్ టైమ్, విచ్ ఇస్ అమేజింగ్. కానీ నా ఫీల్డ్ వచ్చేసి HR. నేను దానికి సంబంధం లేదు, బట్ స్టిల్ ఐఎమ్ ఎంజాయింగ్ మై జాబ్ వెరీ మచ్. అండ్ ప్రస్తుతం ఆఫీస్ జాబ్ చేసే ఉద్దేశాలు నాకు లేవు, ఎందుకంటే ద జాబ్ దట్ ఐఎమ్ డూయింగ్ నౌ ఇస్ వెరీ ఫ్లెక్సిబుల్ అనమాట. And I want to chill for a bit. I want to explore more opportunities. So we'll see, God willing. God's plan ఏంటి తెలియదు కాబట్టి చూద్దాం. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్. 900 దాటింది, 903లో ఉన్నాము. 100 more subscribers, guys, and we are going to hit 1,000 subscribers very soon, God's grace. And thank you so much, every single one of you, for your support. I love you guys so much, and I hope మీకు ఈ వీడియోలోంచి ఏమన్నా కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉండింది అని. అండ్ ఐ విల్ ట్రై టు బీ కన్సిస్టెంట్, గైజ్. ఐఎమ్ ట్రయింగ్ టు బీ కన్సిస్టెంట్, బట్ I just have too much to deal with right now. And thank you so much for watching the video. I will see you guys in the next video. Until then, bye bye.